యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొప్పాక గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం. ప్రభువు వారిని ప్రేమించి 2 దినాల క్రితం గర్భఫలంగా కుమారుని ఇచ్చినందుకు కృతజ్ఞతగా సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ మహాకృప ఈ పరిచర్య పట్ల చూపించారు, మీకు స్తోత్రాలు. ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చిన సహోదరిని, ఆ బిడ్డకు మీరు ఇచ్చిన మగబిడ్డను ఆశీర్వదించండి. తల్లి బిడ్డలో క్షేమంగా గృహానికి వెళ్ళి నిన్ను ఆనందించే కృపనివ్వండి. ప్రభు, ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 10వ అధ్యాయము మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మేము ఉంచుకోనండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. 6వ వచనము నుండి 16వ వచనము వరకు కంపారిజన్స్, పోలికలు వ్రాయబడ్డాయి. నీతిమంతులకు భక్తిహీనులకు మధ్య పోలికలు, ఆశీర్వాదంలో శిక్షలు పొందటంలో ఏ విధంగా ఉంటుంది అనేది రాస్తున్నాడు. గత రాత్రి 4వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. సిమిలర్ వర్స్ 5th వర్స్ కనుక 6వ వచనంలోనికి 5వ వచనం చదివి వెళదాం. వేసవ కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలముందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. తల్లిదండ్రులను సంతోషపరిచేటువంటి కుమారుడు వేసవకాలమున పనిచేసేవాడు. వేసవకాలం కూడా పనిచేస్తాడు. బుద్ధిహీనుడు కోతకాలంలో నిద్రపోతాడు. కోతకాలంలో పని చేయకపోతే ఆహారం ఎట్లా వస్తుంది? అవకాశాలు లేనప్పుడు కూడా శ్రమ పడేవాడే తల్లిదండ్రులకు ఆనందం. అవకాశాలు ఉన్నప్పటికీ నిద్రపోయేవాడు వల్ల తల్లిదండ్రులకు దుఃఖం. ఇది 5వ వచనం చెప్పింది. 6వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న కంపారిజన్స్ చూద్దాం. నీతిమంతుని తల మీదకు ఆశీర్వాదాలు వస్తాయి, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసేస్తుంది. ఆశీర్వాదము, బలాత్కారము. నీతిమంతుని తల ఆశీర్వాదాలతో అభిషేకించబడుతుంది, భక్తిహీనుని తల బలాత్కారముల చేత అభిషేకించబడి నోరు మూసివేయబడుతుంది. నీతిమంతుడు అంటే రక్షించబడినవాడు, విశ్వాసం ఉంచినవాడు అని అర్థం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలే. రక్షణ పొందిన క్షణాన 44 ఆశీర్వాదాలు ఆ వ్యక్తి తల మీద కుమ్మరించబడతాయి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు తనకు రక్షకునిగా పంపాడని నమ్మి విశ్వసించి ఆయన చేసిన బలియాగమునందు తన పాపములకు ప్రాయశ్చిత్తం దొరికిందని ఎవరైతే విశ్వసిస్తారో, దేవుడు తన నిమిత్తం ఈ కార్యం చేశాడని ఎవరు గ్రహిస్తారు, యేసుక్రీస్తే దేవుడు అని ఎవరు తెలుసుకుంటారు, ఆయన నామమునందు విశ్వాసం ఎవరు ఉంచుతారు, వారు వెంటనే రక్షించబడతారు. భార్య ఎప్పుడైతే
భర్త చేత తాళి కట్టబడి భార్యగా ప్రకటించబడిందో భర్త యొక్క యావదాస్తికి వారసురాలైపోతుంది. వివాహము మాధుర్యం అదే. వివాహం యొక్క మాధుర్యం. ఆమె కలిగి ఉన్న సమస్తం అతనిది, అతడు కలిగి ఉన్న సమస్తం ఆమెది. అలాగున రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి దేవునికి కుమారుడవుతాడు. దేవుడు కలిగి ఉన్న సమస్తం ఆ కుమారునిదే. అలాగే క్రీస్తుకు వధువు అవుతాడు. క్రీస్తు కలిగి ఉన్న సమస్తం సంఘానిదే, విశ్వాసిదే. ఆయన రక్తములో విమోచించబడ్డాము అనే నమ్మకం, విశ్వాసం ఎవరికి కుదిరిందో, ఎవరి యందు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి విశ్వాసాన్ని జనింపజేస్తాడో వారి తల మీదకు 44 ఆశీర్వాదములు వెంటనే వచ్చి పడిపోతాయి. ఆలోచిస్తున్నారా? ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప దీవెన. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్ని దీవెనలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయో అవన్నీ కూడా నీతిమంతునివే, పరిశుద్ధునివే. ఎన్ని వాగ్దానాలు బైబిల్ నందు వ్రాయబడ్డాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నాయి. ప్రతి వాగ్దానం విశ్వాసి కొరకే చేశాడు. వాగ్దానాలు స్వతంత్రించుకునేది విశ్వసించిన వారే. భక్తిహీనుని మీదకి బలాత్కారం వచ్చి వాడి నోరు మూసేస్తుంది. బలాత్కారులు ఏం నేర్చుకోవాలి? బలాత్కారంగా ఆక్రమించుకోవాలి, దోచుకోవాలి, జయించాలి అనే తాత్పర్యం కలిగి ఉంటారు. అటివారు తెలుసుకోవాలి, వారి నోరు మూతబడుతుంది. నోరు మూతబడటం అంటే డెత్, ఫిజికల్ డెత్. నోరు మూయబడుతుంది భూమి మీద, కానీ పాతాళంలో అది కేకలేస్తూనే ఉంటుంది. 7వ వచనం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. చూడండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట. ఈ ఒక్క మాట చాలండి ఈ ఎపిసోడ్ అంతా చెప్పుకోవాలంటే. మెమోరియల్ సర్వీసెస్లో, జ్ఞాపకార్థ కూటాల్లో ఈ మాట వాడుతూ ఉంటాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. చెప్పాను కదా, నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినవాడు, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుడు పంపినందున ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు నీతిమంతుడిగా ఎంచబడతాడు. యేసుక్రీస్తును విశ్వసించకుండా దేవుని విశ్వసించిన వాడు నీతిమంతుడు అవుతాడా? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచకుండా, జాగ్రత్తగా వినాలి, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచకుండా నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను అని ఎవరైనా అంటే నీతిమంతుడు అవుతాడా? ఎన్నడూ కాడు. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు నరావతారిగా వచ్చాడు. దేవుని వాక్యము నరావతారిగా వచ్చింది. ఆ వాక్యాన్ని నమ్మకపోతే పంపిన దేవుణ్ణి నమ్మినట్టు కాదు. అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్ముట అనగా దేవుడు పంపిన యేసుక్రీస్తును నమ్ముట. యేసుక్రీస్తును నమ్ముట అంటే యేసుక్రీస్తు పుట్టాడని నమ్ముట కాదు. యేసుక్రీస్తు నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడు అని నమ్ముట. దేవుని నమ్ముట అనగా యేసుక్రీస్తును నమ్ముట. యేసుక్రీస్తును నమ్ముట అనగా ఆయన మరణ పునరుద్ధానాలు నమ్ముట. నా పాపము కొరకు ఆయన మరణించాడని నమ్ముట. ఇది మానవునికి రక్షణ కలిగించేది. చాలామంది అనుకుంటున్నారు దేవుణ్ణి నమ్ముట, దేవుడు పంపిన యేసును నమ్ముట. కనుక దేవుడు మోషేను ఇజ్రాయేలు విమోచనార్థం పంపినట్టు యేసుక్రీస్తు ప్రభువును ఒక ప్రవక్తగా
ఆ కాలంలో ఉన్నటువంటి యూదుల కొరకు పంపాడు. అంతవరకే ఆయన యొక్క లైఫ్, అంతవరకే ఆయన యొక్క ప్రభావం అని బోధ బయలుదేరింది. అది కరెక్ట్ కాదు. మనుషులంతా రక్షించబడాలని యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. ఆ ఒక్క తరంలో వాళ్ళు ఏదో న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను కాలంలో సంసోను, గిద్యోను కాలంలో గిద్యోను లాంటి వ్యక్తి కాదు యేసు. యేసు స్త్రీ గర్భం నుండి పుట్టినప్పటికీ పురుషుని ప్రమేయంతో పుట్టినవాడు కాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమగును. బైబిల్ గ్రంథంలో అనేక మంది నీతిమంతులు ఉన్నారు. వారి యొక్క లైఫ్ స్టైల్ మనం రిమెంబర్ చేసుకోవటం, దాన్ని నేర్చుకోవటం, దాన్ని పాటించటం మనకు దీవెనకరం అవుతుంది. ఎందుకంటే ఇట్ గివ్స్ ద ఇన్స్పిరేషన్. నీతిమంతుని యొక్క జీవితం మనకు ఒక సవాలు, మనకు ఒక స్ఫూర్తిని ఇస్తుంది, మనకు డ్రైవ్కి ఒక చక్కటి ఛాలెంజ్ ఇస్తుంది మన జీవితానికి. కనుక నీతిమంతుని జ్ఞాపకం చేసుకుందాం. భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టిస్తుంది. కొందరు పేర్లు చెబితేనే తలవద్దరా బాబు అని అంటారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి దుష్టత్వం, భక్తిహీనత. తర్వాత జ్ఞానచిత్తుడు ఉపదేశం అంగీకరిస్తాడు, పనికి మాలిన వదరబోతు నశిస్తాడు. జ్ఞానచిత్తుడు అంటే జ్ఞాన హృదయం గలవాడు. వైజ్, ద వైజ్ ఆఫ్ హార్ట్ will receive commandments, but a bubbling fool will come to ruin. జ్ఞానచిత్తుడు అంటే జ్ఞానము హృదయములో కలిగినవాడు, జ్ఞానము చిత్తముగా కలిగినవాడు. అటువంటి వాడు ఉపదేశం అంగీకరిస్తాడు, దైవ ఉపదేశం ఒప్పుకుంటాడు. పనికి మాలిన వదరబోతు నశిస్తాడు. అంటే పనికి మాలిన వదరబోతు అని ఎందుకు అన్నాడు తెలుసు? ఇక్కడ వదరుబోతు ఆర్గ్యుమెంట్ ప్రియుడు. వదరుబోతు అనేటువంటి పదం ఆర్గ్యుమెంట్, ఊరికే ఆర్గ్యూ చేయటానికి ఇష్టపడతాడు. ఎంతసేపు వాదన వాదన వాదన, తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళనే వాదన. అది వదరుబోతుతనం. ఏది పడితే అది మాట్లాడటం, భయం లేకుండా మాట్లాడు. ఈ వదరబోతు మాట్లాడుతున్నది ఏమిటి అన్నారంటే భయం లేనివాడు, ఏమి ఆలోచించకుండా అనాలోచితంగా మాట్లాడేవాడు, సత్యాన్ని కాక అసత్యాన్ని సత్యంగా మలచి మాట్లాడుతూ నమ్మించే ప్రయత్నం చేసేవాడు వదరబోతు. పనికి మాలిన వదరబోతు నశిస్తాడు. జ్ఞానం కలిగిన వాడు దేవుని వాక్యం ఒప్పుకుంటాడు. జ్ఞానహీనుడు, భక్తిహీనుడు దేవుని వాక్యాన్ని ఒప్పుకోడు. ఉపదేశం పట్ల వదరబోతుగా మారిన వాడు నశించిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఈ దినం ఎంతమంది నమ్ముతున్నారు? ప్రపంచంలో అత్యధిక శాతం క్రైస్తవులే ఉన్నారు. కానీ వారిలో ఎంతమంది యేసుక్రీస్తును దేవునిగా ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు? రక్షకునిగా వ్యక్తిగతంగా అంగీకరించి పాపక్షమాపణ పొందిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమందే. మత క్రైస్తవ్యం మధ్య నిజ క్రైస్తవ్యం వేరేగా ఉంది. నిజ క్రైస్తవుడు సంఘం, క్రీస్తు సంఘం ఇన్విజిబుల్, కంటికి కనబడదు. రక్షించబడిన వాళ్ళు కంటికి కనబడరు, దేవునికి తెలుసు, వారికి తెలుసు. విశ్వమంతా అంతర్లీనంగా క్రైస్తవ సంఘం ఉంది. క్రైస్తవులు వేరు, క్రైస్తవ సంఘం వేరు. జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధనలో విశ్వసించిన వారికి క్రైస్తవులని పేరు పెట్టారు. ఇప్పుడు క్రైస్తవులుగా పుట్టిన వారిలో నుంచి విశ్వసిస్తున్నారు, ఇతరులు కూడా విశ్వసిస్తున్నారు, వారే సంఘం. కనుక ప్రతి క్రైస్తవుడు పరలోకానికి పోతాడు అనుకోకండి. యాకోబు, అబ్రహాము, ఇస్సాకు పేర్లు పెట్టుకుంటే, మోషే,
యోబర్ట్, రాబర్ట్ అని పేర్లు పెట్టుకుంటే మేము పరలోకానికి వెళ్తాం. ఆల్ఫ్రెడ్ అని పేరు పెట్టుకుంటే, గిల్బర్ట్ అని పేరు పెట్టుకుంటే, అదోని అని పేరు పెట్టుకుంటే, అంటే సమ్ క్రిస్టియన్ మిషనరీస్ నేమ్స్, క్రిస్టియన్ మిషన్ నేమ్స్, క్రిస్టియన్ పర్సన్స్ నేమ్స్ పెట్టుకుంటే మేము పరలోకానికి వెళ్తామని ఎవరు అనుకోకూడదు. కనుక నిజ క్రైస్తవ్యంలోనికి వచ్చాము, నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించాము. లేకపోతే పుట్టిన వెంటనే మనం క్రైస్తవ మతంలో పుట్టాం కనుక క్రైస్తవులమా? ఇవాళ అనేక మంది బైబిల్ ఆర్గ్యూ చేసేటువంటి వదరబోతులు ఉన్నారు. ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీ క్రైస్తవుల్లోనే ఉన్నారు. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తిస్తాడు, కుటిల వర్తనుడు బయలుపడతాడు. చూడండి, యథార్థంగా ప్రవర్తించడం ధైర్యాన్ని ఇస్తుంది. ఒక తప్పు చేయనివాడు దేనికి భయపడ్డు. ఎంతమంది ఒప్పించే ప్రయత్నం చేసినా అవసరం లేదు, ఎందుకంటే ధైర్యంగా ఒప్పుకుంటాడు, నేను చేయలేదు. యథార్థత లేనివాడికి భయం, యథార్థత లేనివాడికి భయం. మనలో కూడాను యథార్థత లేకపోతే మనకి భయం వేస్తుంది. మనకి యథార్థత ఉందనుకోండి, భయం వేయదు, ఎన్నడూ భయం వేయదు. మనం భయపడుతున్నాము అంటే ఎక్కడో మనలో పాపం ఉంది, అసత్యం ఉంది అని అర్థం. ధైర్యంగా ప్రవర్తించాలి. కొందరు అబద్ధం పెట్టుకుని కూడా ధైర్యంగా ప్రవర్తిస్తారు. అది ఊరికే కనుపిరుగుతాను, ఏదో చెప్పుకోటగా పనిచేస్తుంది తప్ప వాస్తవ ధైర్యం కాదు. సరైన ఆధారం ఎదుటివాడు తీసుకుని వస్తే కూలబడిపోతాడు. సహోదరుడా, సహోదరి, యథార్థంగా ప్రవర్తించండి, నిర్భయంగా ఉండండి. మనలో ఏదో ఒక మూల ఒక రహస్య పాపం డామినేట్ చేస్తోంది. దానివల్ల యథార్థత పోగొట్టుకుంటున్నాం. ఇలా ఉండాలి అని అనుకుంటున్నాం, కానీ అలా ఉండటానికి ప్రయత్నించక భిన్నంగా కార్యం చేస్తున్నాం, ప్రవర్తిస్తున్నాం. ఆ కారణం చేత మనలో ధైర్యం పోతుంది. అవును, దోషిగా నిలబడుతున్నాం. సోదరుడా, సోదరి, దేవుడు మనలను యథార్థవంతులనుగానే చేశాడు. మనల్నే కాదు, దేవదూతను కూడా, లూసిఫర్ను కూడా యథార్థవంతునిగానే చేశాడు. కానీ పాపం అతని ఎందుకు కనపడే వరకు యథార్థంగా ఉన్నాడు. పాపం అతని ఎందుకు బయలుపడినప్పుడు యథార్థత కోల్పోయాడు. కనుక దేవుని ఎదుట నిలిచే ధైర్యం ఎవరికి ఉంటుందో తెలుసా? యథార్థంగా ఉన్న వాళ్ళకే ఉంటుంది. యథార్థంగా లేని వాళ్ళు దేవుని ఎదుట నిలబడలేరు. ఇవాళ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం బ్లాక్ మనీ దాచుకున్న వారి లిస్టు ఇవ్వమనేది వచ్చింది, ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్కి. ఎంతమంది భయపడటం లేదు? ఆ పేర్లు మా ఉన్నాయి అని వాళ్ళు ఎంతమంది భయపడటం లేదు? వాళ్ళు యథార్థంగా వారి పేరు లేకపోతే వాళ్ళు భయపడతారా? భయపడరు. సోదరుడా, సోదరి, నీకు ధైర్యాన్ని ఇచ్చేది సత్యం, నీకు ధైర్యాన్ని ఇచ్చేది పాపం విడిచిన జీవితం. అలా కాకుండా కుటిల వర్తనుడిగా ఉంటే నువ్వు బయటపడతావు. క్రికెట్ వేస్లో ఉన్నట్లయితే, కుటిల వర్తనుడు అంటే క్రికెట్ వేస్లో తన జీవితం నిర్మించుకున్నవాడు బయలుపడిపోతాడు, తెలిసిపోతాడు. దానికి పెద్ద పని అవసరం లేదు. 10వ వచనం, కనుసైగ చేయవాడు వ్యధబుట్టిస్తాడు, పనికిమాలిన వదరబోతు నశిస్తాడు. కనుసైగ చేయటం అంటే కూడా కుటిలత్వమే. అసత్యాన్ని సత్యంగా మార్చమని ఇతరులను ఒప్పించడానికి కనుసైగ చేస్తుంటాడు. తనలో ఉన్న అసత్యం బయటపడకూడదని ఎదుటివాడిని ఒప్పించడానికి కనుసైగ చేస్తుంటాడు. థర్డ్ పర్సన్ అంగీకరింప చేయటానికి మరొక తనలాంటి వ్యక్తిని తోడు తెచ్చుకుంటుంటాడు. కనుసైగ చేయటం అది. నీతిమంతుని నోరు జీవపు పూట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. పగ కలహము రేపును, ప్రేమ దోషాలన్నీ కప్పును. ఇది ఎంతైనా వాస్తవం. పగ కలహం రేపుతుంది. మాటి మాటికి కలహం.
ఎంత దారుణం. ఊరికే పోట్లాడే స్వభావం. హృదయంలో పగ ఉంటే అవతల వాడి నాశనాన్ని కోరతాం, వాడిని ప్రేమించలేం. వాడి తప్పుకు మరొక తప్పు యాడ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే పగ తీర్చుకోవాలి కదా. నాలో ఈ స్వభావం నేను గమనించాను. ఒక పరిస్థితిలో నేనే పాటు వాడిని పగ తీర్చుకుంటే యెహోవా పని. కానీ కొన్ని సందర్భాల్లో మన చేతిలో తీసుకుంటాం, నేరస్తులు అవుతాం, దేవుని ఎదురు దోషులు అవుతాం. ఒకవేళ భూమి మీద తప్పించుకున్నా పరలోకంలో ప్రభు సన్నిధిలో తీర్పులో తప్పించుకోలేం. పగ ఈ యొక్క కలహాన్ని రేపుతూనే ఉంటుంది. నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నో పీస్. ఏ విధమైన శాంతి రాదు. పోట్లాట, కలహం పెరుగుతూనే ఉంటుంది. ప్రేమ దోషాలన్నీ కప్పేస్తుంది. ప్రేమ ఎదుటి వ్యక్తి యొక్క దోషాన్ని బయలుపరచదు, దాస్తుంది. సాధారణంగా అత్యధిక శాతం కుటుంబాల్లో జరిగేది అదే. వారి పిల్లలు తప్పు చేస్తే బయట పెట్టరు, ఎందుకంటే అది ప్రేమ. వారి మీద ఉన్న ప్రేమ వారి దోషాలని క్షమించేట్టు చేస్తుంది, కప్పెట్టు దాచిపెట్టేట్టు చేస్తుంది. అది బయట వాళ్ళందరికీ తెలిసినా ఇంటిలో వాడు మాత్రం దాన్ని బయట పెట్టాడు, ఎందుకంటే ఆ బిడ్డ పట్ల ఉన్న ప్రేమ. వివేకుని పెదవుల నుండి జ్ఞానం కనబడుతుంది, బుద్ధిహీని వీపుకి బెత్తమే తగింది. వివేకి అనేది ఎలా తెలుస్తుంది? పెదవుల నుండి జ్ఞానం కనబడుతున్నప్పుడు. అంటే నీ నోట మాట జ్ఞానం వచ్చిస్తుందా, అజ్ఞానాన్ని వచ్చిస్తుందా? కొన్ని తీర్పులు చెబుతుంటాం, కొన్ని సలహాలు ఇస్తుంటాం, కొన్ని హెచ్చరికలు చేస్తుంటాం, కొన్ని విషయాల్లో బోధలు చేస్తుంటాం. వాటిలోనే జ్ఞానం బయటపడుతుంది. ఎంత బాగా చెప్పాడు, ఎంత గొప్పగా వర్ణించాడు, ఎంత చక్కగా సమస్యకి పరిష్కారం చూపాడు అని అంటున్నారా, లేక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారా? చాలా సందర్భాల్లో బోధకులుగా ఉన్నవారే తమ నోట అజ్ఞానం ప్రదర్శిస్తున్నారు. జ్ఞాన ప్రదర్శన వాక్యం వల్లే సాధ్యమవుతుంది. వాక్యము యొక్క సత్యమునందే జ్ఞాన ప్రదర్శన ఉంది, నీ సొంత మాటలో లేదు. నీ శరీరము చేత మరులు కల్పబడి ఇచ్చిన సలహా ఎదుటి వ్యక్తికి హానికరమే. ఆత్మచేత నడిపించబడి ఇచ్చిన సలహా జ్ఞానంతో కూడింది. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టడం, దరిద్రుని పేదరికం వారికి నాశనకరం. ధనవంతుడు పేదవాడికి కంపారిజన్ డబ్బు విషయంలో చెప్పాడు. ఆశ్రయపట్టడం చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఆశ్రయపట్టణం ఉండగా మరణం లేదు. ఒకడు హత్య చేసి పరిగెత్తుకుని వచ్చి ఆశ్రయపురం గవిని పట్టుకుంటే అతనిని తరుముతున్న పగవాడు శత్రువు చంపకూడదు. ఆశ్రయపురంలో ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఉండి ఆ తర్వాత నిర్దోషియే అతడు తన పట్టణానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శత్రువు అతను చంపకూడదు. ఆశ్రయపట్టణం రక్షణ ఇస్తుంది. ఆశ్రయపట్టణం రక్షణ ఇచ్చి మరణం నుండి తప్పిస్తుంది, పరిస్థితుల నుండి తప్పిస్తుంది. ఆస్తి ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు, ధనవంతుడైన వాడు తన ధనాన్ని బట్టి సెక్యూర్డ్గా ఉంటాడు. పేదవాడు పేదరికాన్ని బట్టి నాశనం అవుతూ ఉంటాడు. పేదరికం ఎందుకు వస్తుంది? పేదరికం పని చేయకపోవటం వల్ల వస్తుందా, లేక స్వయంగా పేదరికాన్ని మనం ఆహ్వానించుకోవటం వల్ల వస్తుందా, రక్తులుగా ఉండటానికి చేసుకోవటం వల్ల వస్తుందా? ఇది గమనార్హం. విశ్వాస విషయంలో పని చేయకపోవటం వల్ల వచ్చిన పేదరికం నీకు నాశనకరంగా ఉంటుంది. త్యాగంతో కూడినటువంటి పేదరికం ఉంది, కలిగినదంతా ఇచ్చివేసి పేదవాడవటం, అది నాశనకరం కాదు, దీవెనకరమే. ఫిజికల్గా ఎటువంటి కండిషన్స్ ఎదుర్కొన్నా దాని ఫలం దీవెనికే పెడుతుంది. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం,
భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టిస్తుంది. నీతిమంతుని కష్టార్జితం చాలా అల్పంగా ఉంటుంది, కానీ భక్తిహీనుని యొక్క ఆదాయం విపరీతంగా ఉంటుంది. నీతిమంతుడు జీతము చేత తృప్తి పొందుతాడు. ఆ జీతంలో దశంభాగం దేవుని సన్నిధిలో ఇస్తాడు. ఆ జీతము నుండి తనను త్యజించుకొని తన అవసరాలు మానుకొని సహోదరులను ప్రేమిస్తాడు. ఇక అతనికి ఏం మిగులుతుంది? అల్పం. నీతిమంతునికి కలిగిన కంచెము దీవెనకరం. కానీ భక్తిహీనునికి విస్తారమైన సొమ్ము ఉంటుంది, సంపాదిస్తాడు. మరి లంచము చేత, అక్రమము చేత, అన్యాయము చేత వచ్చుబడిని ఆహ్వానిస్తాడు. అలా ఆహ్వానించినప్పటికీ కూడా దాని నుండి కలిగేది పాపమే. లంచం తీసుకుంటాడు, డబ్బు తాగేస్తాడు, పాపమే. లంచం తీసుకుంటాడు, వ్యభిచరిస్తాడు. లంచం తీసుకుంటాడు, అన్యులకు దానిని పాపానికి వినియోగిస్తాడు. ఏమిటి ప్రయోజనం? ఏమిటండి ప్రయోజనం? కనుక నీతిమంతుని యొక్క కష్టార్జితం జీవదాయకం. భక్తిహీనునికి వచ్చినటువంటి డబ్బు పాపాన్ని పుట్టిస్తుంది, పాపాన్ని కలిగిస్తుంది. ఈనాడు మనం తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటారు. డబ్బు విస్తారంగా ఉండి పాపమునకు లోనైపోయిన అనేక మంది కనిపించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతిమంతులుగా ఉండమని మనలను ఆదేశిస్తున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు నూతన జన్మ అనుభవం వస్తుంది. నూతన సృష్టిగా మార్చబడతావు. ఆలోచనల్లో రూపాంతరం వస్తుంది, ప్రవర్తనలో రూపాంతరం వస్తుంది. క్రీస్తు యేసునందు పరిశుద్ధుడిగా తీర్చబడి జీవించటం ప్రారంభిస్తాం. దుర్మార్గుడిగా, కుటిలవర్తనుడిగా, వదరుబోతుగా, భక్తిహీనునిగా, అవివేకునిగా నీవు జీవించితే నీ పేరే అసహ్యం, నీ బ్రతుకు దౌర్భాగ్యం, నీ జీవితము పతనమై అనేకుల ఎదుట అపహాస్యం. ఏది కావాలి? మనకు కోరుకుందాం. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం, కొప్పాక గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం, ప్రభువు వారి కుటుంబంలో మగబిడ్డను గర్భఫలంగా దయచేసిన కారణంగా ఇస్తూ ఉన్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును కాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. మీ కృపాహస్తం మాకివ్వండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సహోదరి కుటుంబాన్ని దీవించండి. మీరు ఆమెకిచ్చిన సంతానంకై వందనాలు. కుమారునికై స్తోత్రం. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అని చెప్పారు. తల్లి బిడ్డలను ఆశీర్వదించారు. మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానంలో నీతిమంతులు అయిన వారికి కలిగిన దీవెనలు, భక్తిహీనులకు కలిగే నష్టాలు చూశాం. ఇకనైనా యేసును విశ్వసించుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.